వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆయనే నేను అంటున్నాడు కోమటిరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని. మరి కోమటిరెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి. అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది, జూలై 24 తారీఖు చేసేమో అవుతుందేమో, నా తర్వాత ఎవరో ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా, కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. ఓటుకునేటు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు. ఖచ్చితంగా జూలై 24కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమటిరెడ్డి పేరు చెప్తున్నాడో ఇట్లను. ఇప్పుడు ఎవరినో కొన్నది చెప్పాలి కదా పేరు. ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు, ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తుందో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఏ ఊరికి పోతే ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు. ఈయన పాప కోమటిరెడ్డి ఒక్కన్నాడు అంటే అది నమ్మకమా? ఎంతమందికి ఎట్లా చెప్పిండో, ఆగస్టులో నేను దిగిపోతే నా తర్వాత నువ్వని ఎంతమందితో అన్నాడు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆయనే నేను అంటున్నాడు కోమటిరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని. మరి కోమటిరెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి. అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది, జూలై 24 తారీఖు చేసేమో అవుతుందేమో, నా తర్వాత ఎవరో ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా, కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. ఓటుకునేటు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు. ఖచ్చితంగా జూలై 24కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమటిరెడ్డి పేరు చెప్తున్నాడో ఇట్లను. ఇప్పుడు ఎవరినో కొన్నది చెప్పాలి కదా పేరు. ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు, ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తుందో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఏ ఊరికి పోతే ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు. ఈయన పాప కోమటిరెడ్డి ఒక్కన్నాడు అంటే అది నమ్మకమా? ఎంతమందికి ఎట్లా చెప్పిండో, ఆగస్టులో నేను దిగిపోతే నా తర్వాత నువ్వని ఎంతమందితో అన్నాడు.